గోవింద 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 గోవింద. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళీ లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీవేంకటేశపురాత్మని సన్నిధత్త. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి దక్షిణాయన పుణ్యకాల సందర్భంగా ఆదివర ఆస్థాన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల క్షేత్రం అనేక ఉత్సవాలకు నిలయం. రోజుకొక ఉత్సవం, నిత్యోత్సవం, వారోత్సవం, పక్షోత్సవం, నక్షత్రోత్సవం, మాసోత్సవం, అయనోత్సవం, అలాగే సంవత్సరోత్సవం. ఇందులో అయనోత్సవం అంటే 6 నెలలకు ఒకసారి జరిగేటువంటి ఉత్సవం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యుడి యొక్క గమనాన్ని ఉద్దేశించి ఈ మాసములంతా ఉంటాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 విధాలుగా 12 మాసాల్లో 6 మాసాలని ఉత్తరాయణంగా 6 మాసాలను దక్షిణాయనంగా చెప్తూ ఉంటారు. అంటే సౌరమానం ప్రకారం మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, ఇది 6 మాసాలు ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది. ఆనివర ఆస్థానం అంటే మిథున మాసం ఏదైతే ఉందో సౌరమానం ప్రకారం దానిని తమిళంలో ఆణి అంటారు. అందువల్ల ఆణివర లేక ఆనివార అని ఒక వ్యవహారం. ఎందుకంటే తిరుమల అనేది ద్రావిడ దేశానికి చెందినది. అందువల్ల దాక్షిణాత్య భాషలంతా కూడా కలిసి ఉంటాయి. అలాగే ఈ తిరుమలలో జరిగేటువంటి ఉత్సవాలు కొన్ని సౌరమానం ప్రకారం జరుగుతాయి, కొన్ని చాంద్రమానం ప్రకారం జరుగుతాయి. ఈ ఆనివర ఆస్థానం అనేది కటక సంక్రమణం, కర్కాటక సంక్రమణం, సూర్యుడు కటక రాశిలో ప్రవేశించేటువంటి సందర్భం. దాన్నే దక్షిణాయన పుణ్యకాలం అంటాం. ఆ సమయంలో ఈ ఆనివర ఆస్థానాన్ని తిరుమలలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. మనం చెప్పుకున్నాం, ఆణి అనేది తమిళ మాసం. ఆణి వర అనే శబ్దానికి ఆణి వరకు జరిగేటువంటి అంటే 6 నెలలు అయిపోయింది. తరువాత దక్షిణాయన పుణ్యకాలం వస్తున్నది. ఈ 6 నెలలలో ఏదైతే స్వామివారికి విశేషమైనటువంటి కానుకలంతా వచ్చాయో, ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఒక్కసారి చదువుతారు. ఆ కాలంలో ఇప్పుడైతే ప్రతిరోజు లెక్కింపు పరకామణి ఉంది. ఆ కాలంలో అలా కాదు కదా. వల్ల 6 నెలలకు ఒక్కసారి ఆ స్వామివారికి వచ్చేటువంటి హుండీలో వచ్చేటువంటి ఆ డబ్బు, అదే ప్రకారం బంగారు నగలు, ఇలా ఇదన్నీ చూసి అలాగే ఆదాయ వ్యయాలంతా కూడా ఆ రోజు చదువుతారు. అది మాత్రం కాదు, మహంతులు ఈ రోజే తమ యొక్క అంటే వాళ్ళ పరంపర కూడా వచ్చింది కొన్ని సంవత్సరాలు. వాళ్ళు కూడా పరిపాలించినటువంటి ఆ రోజు, దాని కొరకు ఈ ఆనివరాస్థాన్ని నిర్వహిస్తారు. ఇటువంటి సమయంలో భగవంతునికి జరిగేటువంటి వైభవం ఎలా? ప్రతినిత్యం వలె సుప్రభాతం మొదలుకొని అన్ని సేవలు జరుగుతాయి. కొలువు శ్రీనివాసమూర్తికి ఆ రోజు కొలువు జరగదు. ఇక్కడ ఉండేటువంటి స్వామివారికి విశేషంగా కొలువు జరుగుతుంది. మొట్టమొదటగా స్వామివారిని ఎంతో వైభవంగా అలంకరిస్తారు మూలమూర్తి. అంతకుముందు కోయిలాళ్వారి తిరుమలం జరిగిన తర్వాత ఆ శ్రీ వెంకటేశ్వరుని అనేక రకాల ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ఆనివర ఆస్థానం నాడు మలయప్ప స్వామిని, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ స్వామిని మనం కళ్ళారా దర్శించుకోవాలి. అలాగే ఈ ఆనివర ఆస్థానంతో పాటు సాయంకాలం పుష్ప పల్లకి సేవ జరుగుతుంది. ఈ ఆనివర ఆస్థానాన్ని అందరూ చూడలేరు, అందరూ దర్శించుకోలేరు.
అర్చకులు, జియంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, అలాగే అధికారులు భాగ్యం చేసుకునేటువంటి వాళ్ళు దర్శించుకోగలుగుతారు. సాయంకాలం పుష్పపల్లకి సేవ ఎంతో వైభవంగా జరుగుతుంది. దానిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవచ్చు. పుష్పపల్లకి సేవ ఉదయం అంటే 7 గంటల ప్రాంతంలో, సుమారు 7 గంటల నుండి 8:30 వరకు ఈ ఆస్థానం జరుగుతుంది. ఆస్థానం అంటే ఉత్సవమూర్తులు గర్భాలయం నుండి ఆ స్థానానికి చేరడం, ముందుకు రావడం అని అర్థం. ఎచ్చటికొస్తారు? జయ విజయులు ఎక్కడైతే ఉంటారు, ఘంటా మండపం చెప్తాం, గరుడాళ్వార్ మండపం చెప్తాం, ముఖమండపం చెప్తూ ఉంటాం. అచ్చట గరుడాళ్వారికి అభిముఖంగా అద్భుతమైనటువంటి సర్వభూపాల వాహనంలో వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరించబడినటువంటి ఆ సర్వభూపాల వాహనంలో నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటాన్ని ధరించి, అలాగే వజ్ర వైడూర్యాలతో పొదగబడినటువంటి అనేక ఆభరణాలంతా కూడా ధరించి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడే అక్కడ వేంచేసి ఉంటాడు. దక్షిణాభిముఖంగా విశ్వక్సేనుల వారు, వారికి శిరస్త్రాణం ఉంటుంది, అలాగే ఖడ్గం కూడా ధరింపజేస్తారు. ఇందులో ఒక విశేషం, ఈ ఆస్థానాల్లో మాత్రమే ఎల్లప్పుడూ కూడా భగవంతుని దగ్గర ఉన్నటువంటి ఆ శ్రీ శఠారి ఏదైతే ఉందో అది బంగారంతో చేయబడి ఉంటుంది. కానీ ఈ ఆస్థానంలో మాత్రమే నవరత్న ఖచ్చితమైనటువంటి శఠారిని వేంచేపు చేస్తారు స్వామివారి ముందర. అది మనకు సంవత్సరంలో ఒక 4-5 సార్లు జరుగుతుంది అంతే. ఇలా మనం ఎంత అంటే కనులారా దర్శించుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి ఆస్థానం. ముఖ్యంగా ఆ రోజు ఏం జరుగుతాయంటే, మొట్టమొదటగా అనేక రకాలైనటువంటి పిండి వంటలు అడిగని చెప్తూ ఉంటారు, పోట్లో చేస్తారు. అంటే అన్నప్రసాదాలు ఉంటాయి, భక్ష్యాదులు కూడా ఉంటాయి. అచ్చట నుండి అంటే ఎక్కడైతే పోటు ఉన్నదో ఆ వంటగది అని చెప్తూ ఉంటామో అచ్చట నుండి ఆ గంపలతో వైష్ణవ స్వాములు అలా మోసుకొని వస్తారు. జియంగార్లు, చిన్న జియంగార్లు, పెద్ద జియంగారు, చిన్న జియంగారు, ఏకాంగులు, ఆచార్య పురుషులు, అధికారులు, ఉత్తరపారు అందరూ కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి ప్రదక్షిణం చేసుకొని, అంటే ధ్వజస్తంభ ప్రదక్షిణం చేసి లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి ఆరగింపు ఉంటుంది. మూలవర్లకి ఆరగింపు, అలాగే అంతకు ముందే ఉత్సవర్లు ఆ మండపానికి వేంచేసి ఉంటారు. ఉత్సవర్లకు కూడా ఆరగింపు ఉంటుంది. దాని తరువాత భగవద్ రామానుజుల వారు, నృసింహస్వామి ఈ మధ్యలో యమునత్తుర అలా ప్రదక్షిణం చేస్తే పరిమళపు అరా ఉంటుంది. అచ్చట అధికారులు అదే ప్రకారంగా జియంగారు, పెద్ద జియంగారు, చిన్న జియంగారు, ఏకాంగులు, ఆచార్య పురుషులు అందరూ కూడా అక్కడ వచ్చి ఉంటారు. పెద్ద జియంగారు స్వామి వారి యొక్క శిరస్సులో పెద్ద వెండి తట్టలో మడత పెట్టి చక్కగా చుట్టబడినటువంటి 6 వస్త్రాలు, పట్టు వస్త్రాలు, పెద్ద పట్టు వస్త్రాలు, దాన్ని తల మీద పెట్టుకుంటారు. ఛత్ర చామర మంగళ వాయిద్యములతో వేదపారాయణం అంటే తోళప్పాచార్యుల వారు హరిహి ఓం అని ప్రారంభించగా వేదపారాయణం వాళ్ళందరూ కూడా ఆశుశుషానో వృషభోన యుగ్మో ఘనా గణ క్షోభణశ్చర్షణీనాం అనేటువంటి ఆ మంత్రాల్ని వాళ్ళు ఆ ప్రకారంగా వస్తూ ఉంటారు. పలుకుతూ ఉండగా భాజా భజంత్రీలు అదే ప్రకారంగా అక్కడ పలక ఘంటలు మోగుతుండగా పారుపత్తేదారులు, అలాగే కార్యనిర్వహణాధికారి వీళ్ళందరూ కూడా వస్తూ ఉండగా ఆనంద నిలయ నివాసి అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. అచ్చట మొట్టమొదటిగా తెర వేస్తారు. పెద్దజీయర్ స్వామివారు, చిన్నజీయర్ స్వామివారు, ఏకాంగులు, అర్చకులు వీరు మాత్రమే
గర్భాలయం దాటి కులశేఖరపడి దాటి లోపలికి వెళ్తారు. 6 పట్టు వస్త్రాల్లో 4 పట్టు వస్త్రాల్ని మాత్రం మూలవర్లకి సమర్పిస్తారు. మూలవర్లకి సమర్పించే సందర్భంలో తోడప్పాచార్ల వారు, తిరుమల్లంబి వంశీయులు తోడప్పాచార్ల వారు వేదపారాయణదారులతో గట్టిగా పెద్ద కంఠంతో రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేకా మాంకా బకామాయమఖ్యం కామేశ్వరు వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః అని ఆ దేవాది దేవుణ్ణి మహారాజుగా వేదం ఎలాగైతే అభివర్ణించిందో ఆ మంత్రాలను చెబుతూ ఉండగా వైఖానస అర్చకోత్తములు స్వామివారి యొక్క కిరీటానికి అద్భుతమైనటువంటి వస్త్రాన్ని పట్టు సరిగా దానిని ఆ దుప్టాన్ని సమర్పిస్తారు. తరువాత నందక ఖడ్గానికి ఒక వస్త్రం సమర్పిస్తారు. తర్వాత తోమాల అని చెప్తూ ఉంటారు, ఉత్తరీయం ఆ 3 ఆది తోమాలగాను. అలాగే 4వ దాన్ని అడ్డ తోమాల, తిరుపతి భారీ ఉల్చాత్ అని చెప్తూ ఉంటారు. ఆ వస్త్రాన్నంతా సమర్పించిన తర్వాత అక్కడ ఆ తెర తీయబడుతుంది. స్వామివారికి మంగళ కర్పూర నీరాజనం సమర్పిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ దేవదేవుడి యొక్క ఆ దివ్యమైనటువంటి రూపాన్ని మనం దర్శించుకుంటూ ఉంటే మనం పరమపదంలో ఉన్నామా, శ్రీవైకుంఠంలో ఉన్నామా అనిపిస్తుంది. ఇది భూలోక వైకుంఠమే. అందరూ కూడా ఆ స్వామివారిని చక్కగా దర్శించుకుంటారు. క్రమంగా తీర్థం షఠారి ఆ గోష్ఠికి అందరికి కూడా ఇస్తారు. తర్వాత పెద్దజీయర స్వామివారు మిగిలిన 2 ఆ వస్త్రాలను, పట్టు వస్త్రాలను తమ యొక్క శిరస్సు పైన ఉంచుకుంటారు. ఇందులో ఏం విశేషమంటే ఎక్కడ కూడా మన యొక్క శిరస్సులో ఉన్నటువంటి కేశములు ఈ పవిత్రమైనటువంటి వస్త్రాలకి తగలకూడదు. అందువల్ల ఆ జీయర్ స్వామి వారికి ముఖ్యంగా ఆ శిరసాది ఇక్కడి నుంచి ఇంతవరకు ఒక వస్త్రాన్ని కడతారు. ఆ వస్త్రం పైన ఈ వెండి పళ్ళెము అలాగే ఈ పట్టు వస్త్రాలంతా ఉంటాయి. ఆ కాలంలో ఏర్పరిచారు. శిరోవస్త్రం అని దానికి పేరు. ఆ శిరోవస్త్రం పైన ఈ తట్టను పెడతారు. తరువాత పెద్దజీయర్ స్వామి వారు అలా వస్తూ ఉండగా ఇచ్చట ఘంటా మండపంలో ఎంతో వైభవంతో స్వామి వెలిగిపోతూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఆభరణాలు, అంటే స్వామివారి కోసమే ఈ నవరత్నాలు పుట్టాయా అని అనిపిస్తుంది. సముద్రంలో ఇటువంటి ఆ మాణిక్యాలంతా స్వామివారి యొక్క సృష్టిలో ఒక భాగమే. అద్భుతమైనటువంటి ఆ కిరీటాన్ని, నవరత్న ఖచ్చిత కిరీటాన్ని ధరించి, కలికితురాయంతాలా ధరించి స్వామి శోభాయమానంగా దేదీప్యమానంగా ఆ వెలిగిపోతూ ఉంటే జీయర్ స్వాముల వారు అర్చక స్వాముల వారికి మిగతా వస్త్రాన్ని అందించగా ఒక వస్త్రాన్ని చక్కగా ఆ దివ్యమంగళ విగ్రహమైనటువంటి మలయప్ప స్వామికి ధరింపజేస్తారు. తర్వాత విశ్వక్సేనుల వారికి కూడా ధరింపజేస్తారు. చక్కటి మంగళ హారతి జరుగుతుంది. ముఖ్యంగా దాని తర్వాత అర్చక స్వాముల వారికి శిరోవస్త్రం, అంటే పరివట్టం అంటారు. పరితహ వట్టం, పరివట్టం కడతారు. అచ్చట తిరుమలలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్షింతలు లోకల్లో పసుపుతో ఉంటుంది, కానీ తిరుమలలో మాత్రము ఎరుపు రంగులో ఉంటుంది. కారణం ఏమిటంటే అనురాగం. ఎరుపు అనేది అనురాగానికి చిహ్నం. అంచేత భగవంతుడు భక్తుల యందు అనురాగంతో ఉన్నారు, అలాగే భక్తులు భగవంతుని యందు అనురాగంతో ఉన్నారు. దీనికి సంకేతంగా అనాది కాలంగా ఈ సంప్రదాయం వస్తున్నది. అచ్చట ఉన్నటువంటి పరిచారకులు ఆ పెద్ద వెండి పాత్రలో ఉన్నటువంటి వట్టునని పేరు, దాన్ని అర్చక స్వాములకు వారు ఇస్తారు. అర్చక స్వాములు వైఖానస ఆగమంలో ఉన్నటువంటి మంత్రాలు స్వస్తినో అని వారు చక్కగా ధ్రువం తైరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువమని సకల లోకాలకంతరికి కూడా క్షేమాన్ని కలిగించే విధంగా
చక్కటి వైఖానస ఆగమంలో ఉన్నటువంటి ఆ మంత్రాలను వారు పఠిస్తూ ఆ చేతిలో ఈ అక్షింతలని వాళ్ళు స్వీకరించి స్వామివారికి శిరసాదిగా సమర్పిస్తారు. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మ వాళ్ళు కూడా సమర్పిస్తారు. మరి ఆ అక్షత శేషాన్ని విశ్వక్సేనుల వారికి కూడా సమర్పిస్తారు. ఎందుకంటే విశ్వక్సేనుల వారు స్వామివారి యొక్క నిత్యసురులో ఒకడు కదా. వందే వైకుంఠవేనాన్యం దేవం సూత్రవతీసకం యద్వేత్ర శిఖరస్పందే విశ్వమేతద్వ్యవస్థితమన్న రీతిగా ఆ విశ్వక్సేనుల వారు మొట్టమొదటిగా ఉంటూ ఉంటారు. వారికి కూడా సమర్పించి స్వామివారికి జియర్ స్వాముల వారు ఆ మంగళ కర్పూర నీరాజన ఆ వెండి తట్టును అర్చక స్వామి వాళ్ళకి ఇవ్వగా స్వామి ఎంతో చక్కగా ఆ కర్పూర నీరాజన సమర్పించిన తర్వాత విశ్వక్సేనుల వారు కూడా సమర్పిస్తారు. తరువాత నవరత్న ఖచ్చితమైనటువంటి ఆ శ్రీ శఠారి మొట్టమొదటిగా విశ్వక్సేనుల వారికి అక్కడ సమర్పించబడుతుంది. తరువాత ఏ అర్చకులైతే ఆ రోజు కైంకర్యంలో ఉంటారు, ఈ అర్చకులు ఎటువంటి సుకృతాన్ని చేసుకుని ఉన్నారు, కలియుగ ప్రత్యక్షమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క ఆ దివ్యమంగళ మూర్తిని వాళ్ళు అలా తమ యొక్క చేతితో అలా స్పృశిస్తూ స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నారండి. వారికి కూడా విశేషంగా ఆ శఠారిని ఇస్తారు. ఇంతటితో నిత్యైశ్వర్యో భవ అని స్వామివారి దగ్గర వీళ్ళు అర్చకులందరూ కూడా చెప్తూ ఉండగా కొలువులో ఆ నువ్వుల పిండిని కూడా స్వామివారికి నివేదిస్తారు. తరువాత పెద్దజీయర్ స్వామి వారికి పరివట్టం కడతారు. కారణం ఏమిటంటే తిరుమలలో ఒక వ్యవస్థ ఉన్నది. ఎప్పుడైతే ఆలయం తలుపులు తెరుస్తారో, ఆలయం తలుపులు మూస్తారో ఆ సమయంలో ముగ్గురి యొక్క తాళాలతో తెరవడం మూయడం ఉంటుంది. పెద్దజీయర్ స్వామి వారు, అర్చకులు, పెద్దజీయర్ స్వామి వారు, అలాగే అధికారులు, ఈ తాళాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అర్చకులు ఆ కుంచెకోలతో అలా తెరుస్తారు. కానీ వీరి ముగ్గురు దగ్గర ఉన్నటువంటి ఆ తాళాలు ఏవైతే ఉంటే దాంతోనే తెరవాలి. పెద్దజీయర్ స్వామి వారి పరివట్టం కడతారు. పరివట్టం కడితే వారు నమస్కారం చేసుకుంటూ ఆ స్వంత మెహరు అంటే సీలు అనే అర్థం దానికి జీయంగారు వారి చేతికిచ్చి ఆ లచ్చన అనే తాళం చెవుల గుర్తుని వారి కుడి చేతికి తగిలించి తర్వాత స్వామివారికి హారతి జరిపి తీర్థం, చందనం, శఠారి అంతా ఇస్తారు. ఇదే ప్రకారంగా బీగాల గుత్తి స్వామివారి యొక్క పాదాల వద్ద ఉంచబడుతుంది. అట్లే చిన్నజీయర్ స్వామివారికి కూడా స్వంత మహరును చేతికిచ్చి బీగం చెవుల గుత్తిని చేతికి తగిలించి తీర్థ అన్ని ఇలాగే ఒక్కొక్కరికి ఏకాయం కూడా పై మాదిరే జరుగుతుంది. అదే ప్రకారము అచ్చట ఉన్నటువంటి అధికారి కూడా ఉన్నతాధికారి అయినటువంటి కార్యనిర్వహణాధికారుల వారికి మాత్రమే పరివట్టం కట్టి దేవస్థానం మొహరును చేతికిచ్చి ఆ బీగం చేతుల గుర్తి లచ్చలను చేతికి తగిలించి అలాగే హారతి, చందన, తాంబూల తీర్థటారు మరిలంతా కూడా జరుగుతాయి. పిదప ఏకాంగి తలకు పరివట్టం కడతారు. ఆస్థానంలో వేంచేసి ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా రూపాయి హారతి తీసుకుంటారు. మన చేతిలో ఉన్నటువంటి ఆ కాలంలో ఈ కాలంలో నోటు, కానీ ఆ కాలంలో ఎప్పుడు కూడా నాణానికే ఒక గౌరవం అన్నమాట. అందువల్ల ఒక రూపాయి నాణం దాని బిళ్ళ అందరి తీసుకుంటారు. కార్యనిర్వహణ సమర్పిస్తారు. ఆయన ఒక సంచిలో పెట్టి సీలు వేసి వెండి తట్టలో తలపై పెట్టుకుని వెళ్ళి శ్రీవారి హుండీలో వారు సమర్పిస్తారు. తర్వాత అందరికీ క్రమంగా హారతి జరుగుతుంది. ఒక్కొక్కరి హారతి జరుగుతుంది. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, అదే ప్రకారం అన్నమయ్య వంశీయులకు జరుగుతుంది. కర్ణాటక సత్రం వాళ్ళు జరుగుతుంది. అలాగే అధికారులు ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో పేష్కార్ వీళ్ళకి అందరికీ కూడా విశేషమైనటువంటి హారతి అక్కడ స్వామివారి దగ్గర సమర్పించబడుతుంది. ఈ ప్రకారంగా స్వామివారికి అద్భుతమైనటువంటి ఆనివర ఆస్థానం జరుగుతుంది. తరువాత ప్రతి ఒక్కరికి కూడా తాంబూలము, అదే ప్రకారం ఈ అక్షింతలు, స్వామివారికి నివేదించబడినటువంటి ఒక భోజ్య పదార్థం అంటే తీపి పదార్థం అందరికీ కూడా ఇస్తారు. ఇలా ఆ రోజు దక్షిణాయన పుణ్యకాలంలో ఆనివర ఆస్థానం ఉదయం జరుగుదగా సాయంకాలం పుష్ప పల్లకి,
తిరుమలకు పుష్పమండపం అని పేరు. అంచేత పుష్ప పల్లకిలో ఎంతో వైభవంగా మలయప్ప స్వామి శ్రీభూ సమేతుడే వేంచేస్తాడు. కన్నుల పండువగా ఉంటుంది కనుక భక్తులైనటువంటి మనమందరం కూడా ఒక్కసారి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో జరిగేటువంటి ఆనివర ఆస్థాన మహోత్సవాన్ని మనం స్మరించుకొని, అలాగే సాయంకాలం జరిగే పుష్ప పల్లకి సేవలో పాల్గొని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.